హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఇవి. ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ లాంచెస్ ఫార్మ్ టు హోమ్ మోడల్. జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నోలేకర్ కమిటీ. ఆస్ట్రేలియా. INS Kolkata, prominent shipbuilding locations in India. National Sports Board. Mekadatu Project. Vacinum Pelliferum, Khadi and Village Industries Commission. So first topic, Andhra Pradesh launches farm to home model. సో మనకి ది న్యూస్లో ఎందుకుందంటే ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఒక పర్టికులర్ మోడల్, ముఖ్యంగా అగ్రికల్చర్ రిలేటెడ్ ఒక మోడల్ని లాంచ్ చేయడం జరిగింది. అది ఫార్మ్ టు హోమ్ మోడల్ అన్నమాట. సో ఈ ఫార్మ్ టు హోమ్ మోడల్ అన్నది మనకి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఫార్మర్ దగ్గర నుంచి డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి సెండ్ చేయడానికి తీసుకొచ్చిన మోడల్ మాట. సో దీనివల్ల ఏంటంటే మనకి మధ్యవర్తులు ఉంటారు కదా, మిడిల్ మ్యాన్. సో వాళ్ళ దగ్గర మనకి చాలా మోసం జరిగే స్కోప్ ఉంటుంది కాబట్టి సో అది తగ్గిస్తే మనకి ఫార్మర్స్ కూడా వాళ్ళు పెట్టిన దానికి మనీ వస్తుంది, అలాగే కన్జ్యూమర్స్ కూడా మంచి ధరకి వాళ్ళు లైక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అన్నది పెట్టారన్నమాట. ద మోడల్ కవర్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ప్రస్తుతానికి మోడల్ అన్నది మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి వర్తిస్తుంది అండ్ యూజెస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. సో మనకి మధ్యవర్తుల బదులు ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్ వీళ్ళ మధ్యవర్తులు ఉండడం వల్ల, మిడిల్ మ్యాన్ ఉండడం వల్ల సో ఎక్కువ శాతం వీళ్ళ తినేయడం అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని మిడిల్లో పెట్టి మనకి ప్రొడక్ట్స్ని ఫార్మర్స్ దగ్గర నుంచి కన్జ్యూమర్స్కి వెళ్ళేటట్టు చేస్తున్నారు. సో ఈ మోడల్ వల్ల ఏంటంటే మనకి ఫార్మర్స్కి మంచి అవుతుంది అండ్ అలాగే మనకి కన్జ్యూమర్స్ కూడా మంచి అవుతుంది అన్నమాట. సో ఫార్మ్ టు హౌస్ మోడల్ is a farm marketing arrangement in which produce move from farmer groups to the consumer with fewer intermediates. సో ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ అంటే ఏంటి? ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ అంటే మనకి రైతులు. సో చాలా మంది రైతులు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఫామ్ అయితే ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్ ఆర్గనైజేషన్ అంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారు. ఎందులోని ప్రొడ్యూస్లోని, రిసోర్స్ మేనేజ్మెంట్లోని, అలాగే మనకి ఏంటంటే మార్కెటింగ్ చేయడంలో వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. సో ఇది ఫార్మర్ గ్రూపే కాబట్టి సో వాళ్ళ విషయాలు వాళ్ళకే తెలుస్తాయి. సో బెటర్గా హ్యాండిల్ చేయడం అవుతుంది. దీనివల్ల ఈ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ గ్రూప్ వల్ల వాళ్ళకి బార్గెనింగ్ పవర్ కూడా పెరుగుతుంది అన్నమాట. అంటే వీళ్ళంతా కలిసి ఒక రేటుని ఫిక్స్ చేయడానికి సో మనకి మార్కెట్ ఫోర్సెస్కి ఒక మంచి బార్గెనింగ్ పవర్గా ఉంటుంది అన్నమాట. సో మిడిల్ మ్యాన్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది తగ్గుతుంది ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. సో ఈ ఫార్మ్ టు కన్జ్యూమర్లో కూడా మనకి మిడిల్ మ్యాన్స్ తీసేసి ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్నే ఇంకా బలపరుస్తున్నారు అన్నమాట. సో దీనివల్ల ఫార్మర్స్కి ఇన్కమ్ రైజ్ అవుతుంది, అలాగే కన్జ్యూమర్స్ కూడా మంచి ప్రొడక్ట్స్ తక్కువ ధరకే వచ్చేటట్టు ఉంటుంది అన్నమాట. సో ఇలా మనకి ఇది వన్ ఆఫ్ ద మెషర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనకి అగ్రికల్చర్ సెక్టర్లో తీసుకున్నది, ముఖ్యంగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్కి వర్తిస్తుంది. ఇలా మనకి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇలాగా హార్టికల్చర్ రిలేటెడ్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఆంధ్రాలో ఉన్నాయంటే మనకి రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలనుకునే ప్రతిపాదన ఆల్రెడీ ఉంది అండ్ గవర్నమెంట్ దాని మీద వర్క్ చేస్తుంది కూడా. సో ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ మీద అది ఫోకస్ చేస్తుందంటే కర్నూలు, అనంతపూర్, కడప అండ్ చిత్తూరు మాట. సో ఇక్కడ ఇదేంటంటే డ్రౌట్ పోన్ రీజన్ అండ్ ప్రపోజ్డ్ హార్టికల్చర్ హబ్ అండర్ 40,000 crore పూర్యోదయ స్కీమ్. సో ఈ పూర్యోదయ స్కీమ్ అంటే మనకి ఈస్ట్ రీజన్ ఆఫ్ ఇండియాని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన స్కీమ్ అన్నమాట పూర్వోదయ. సో ఈ స్కీమ్లో మనకి జనరల్గా బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా అండ్ జార్ఖండ్ అండ్ ఏపీని ఫోకస్ చేస్తూ డెవలప్మెంట్ని ఇక్కడ ఈ ఏరియాస్లో డెవలప్మెంట్ని ఫోకస్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫోకస్ చేయడం, అలాగే అగ్రికల్చర్ని డెవలప్మెంట్ని ఫోకస్ చేస్తూ ఉన్న స్కీమే ఈ పూర్యోదయ స్కీమ్. ఈ స్కీమ్లోనే మనకి రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్స్ మీద ఫోకస్ మీద? కర్నూలు, అనంతపూర్, కడప అండ్ చిత్తూరు. సో ఈ పర్టికులర్ స్కీమ్ని ప్రమోట్ చేయడానికి పూర్యోదయ స్కీమ్ ద్వారా మనకి 40,000 కోట్లు ఇవ్వడం జరిగిందన్నమాట. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ని కోకోవా సిటీగా కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఏ డిస్ట్రిక్ట్ని ఫోకస్ చేయాలనుకుంటున్నారు అంటే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ని ఫోకస్ చేయాలనుకుంటున్నారు, అది కూడా నియర్ ఎడతవోలు. సో ఈ ప్లేస్లో మనకి
ఈ కోకోవా సిటీని డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో కోకోవా అన్నది మనకి ఇంగ్రీడియంట్గా చాక్లెట్, కోకోవా పౌడర్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్లో వాడతారు అన్నమాట. ఓకే, సో దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ నాకు చెప్పండి, ఆంధ్రాలో కోకోవా ప్రొడక్షన్ ఏ స్థానంలో ఉంది? ఇండియాలో ఆంధ్ర కోకోవా ప్రొడక్షన్లో ఏ స్థానంలో ఉంది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. ప్రకాష్ ప్రభాకర్ నోలేకర్ కమిటీ. సో ఇది ఒక కమిటీ మనకి దేని గురించి ఫామ్ అయింది? ఎగ్జామ్ రెస్పెక్టివ్లో ఈ కమిటీ దేని గురించి ఫామ్ అయింది, దాని కాంపోజిషన్ ఏంటో తెలియాలి. సో ఈ కమిటీ దేని గురించి ఫామ్ అయిందంటే ఇల్లీగల్ ఇమ్మైగ్రేషన్ అండ్ అదర్ అన్యాచురల్ కాజెస్. సో మనకి డెమోగ్రఫిక్ చేంజెస్ అంటే మనకి పాపులేషన్లో ఎటువంటి చేంజెస్ వచ్చాయో దాన్ని మనం డెమోగ్రఫిక్ చేంజెస్ అంటాం. సో ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెమోగ్రఫిక్ చేంజెస్ని చూడాలి. దేని కారణంగా? డ్యూ టు ఇల్లీగల్ ఇమ్మైగ్రేషన్ అండ్ అదర్ అన్యాచురల్ కాజెస్. సో మనకి ఇల్లీగల్ ఇమ్మైగ్రేషన్ అంటే మనకి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా ఇండియాలోనే ఓవర్ స్టే చేసిన వాళ్ళు, లేకపోతే వీసా ఎక్స్పైర్ అయిపోయి ఇంకా ఉన్న వాళ్ళు, సో వీటిని ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్స్ అంటారు అన్నమాట. సో ఇలా మనకి డెమోగ్రఫిక్ చేంజెస్ ఏమొస్తున్నాయి ఇలా ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్స్ అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నుంచి మనకి వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ మనకి ఇల్లీగల్ ఇమ్మైగ్రేషన్ ఉంటుంది, అలాగే నార్త్ ఈస్టర్న్ ఇండియా. సో ఇలా మనకి ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్స్ రావడం వల్ల ఇండియా పాపులేషన్ చేంజెస్ ఏమవుతున్నాయో తెలుసుకోవడానికి ఈ కమిటీ ఏర్పడింది. అండ్ అలాగే అదర్ అన్యాచురల్ కాజెస్ అంటే డెత్ అండ్ బర్త్ కాకుండా మిగతా కాజెస్ ఏమున్నా అంటే లైక్ ఏదైనా డిసీజ్ రావడం వల్ల ఆర్ లేకపోతే టెర్రరిజం యాక్టివిటీస్ ఆర్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇలాంటి. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఇల్లీగల్ ఇమ్మైగ్రేషన్ వల్ల మన పాపులేషన్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో తెలుసుకోవడానికి ఏర్పడిన కమిటీయే ఈ ప్రకాష్ ప్రభాకర్ నోలేకర్ కమిటీ మాట. ఓకే, సో ఈ కమిటీలో 5 members ఉన్నారు అండ్ ఇట్ ఈస్ చైర్డ్ బై చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ మాట. ఇట్ ఆల్సో ఇంక్లూడ్ ద సెన్సస్ కమిషనర్ అలాంగ్ విత్ దుర్గా శంకర్ మిశ్రా, బాలాజీ శ్రీవాస్తవ, డాక్టర్ షామికా రవి మిగతా మెంబర్స్ మాట. అండ్ అలాగే మనకి జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ పర్టికులర్ కమిటీకి మెంబర్ సెక్రటరీగా ఉంటారు అన్నమాట. ద కమిటీ హ్యాస్ బిన్ టాస్క్డ్ విత్ స్టడింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ డెమోగ్రఫిక్ చేంజెస్ అక్రాస్ ద కంట్రీ, ఐడెంటిఫై ద కాజెస్, సజెస్టింగ్ ద లీగల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పాలసీ మెజర్స్ అడ్రసింగ్ ద ఇష్యూ. సో మనం ఇందాకే అనుకున్నాం కదా, ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియన్ పాపులేషన్కి ఎటువంటి చేంజెస్ వస్తున్నాయి, ముఖ్యంగా ఇమ్మైగ్రెంట్స్ వల్ల అలాగే అన్యాచురల్ కాజెస్ వల్ల ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి పాపులేషన్ మీద తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటే మనం స్టెబిలైజేషన్ని తెచ్చుకుంటామో అనే పాలసీ మెజర్స్ని కూడా ఈ కమిటీ ఇవ్వాల్సిన ఉంది మాట. నెక్స్ట్ ఆస్ట్రేలియా. సో మనకి ఆస్ట్రేలియా గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు అండ్ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కలిసినప్పుడు సో ఇండో పెసిఫిక్ విజన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. మనకి కరెంట్ అఫైర్స్లో మనకి ఆస్ట్రేలియా గురించి మనకి జాగ్రఫికల్ డీటెయిల్స్ అడిగే స్కోప్ ఉంది. అందుకే ఆస్ట్రేలియా గురించి కొన్ని జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ మనం తెలుసుకుందాం అన్నమాట. లొకేషన్, ఇట్స్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ అండ్ ద లార్జెస్ట్ కంట్రీ. సో ఇది స్మాలెస్ట్ కాంటినెంట్ అండ్ లార్జెస్ట్ కంట్రీ. ద ఫ్యాక్ట్ ఇది గుర్తుంచుకోవాలి. వాటర్ బాడీస్, ఇట్ ఈస్ మేజర్లీ సరౌండెడ్ బై మెనీ వాటర్ బాడీస్ లైక్ ఇండియన్ ఓషన్ టు ద వెస్ట్ అండ్ ద పెసిఫిక్, సౌత్ పెసిఫిక్ ఓషన్ టు ద ఈస్ట్ మాట. ఓకే, అలాగే మనకి దీని చుట్టూ కూడా కొన్ని వాటర్ బాడీస్ ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం. సో ఇండోనేషియాని మనకి ఆస్ట్రేలియాని సపరేట్ చేసేవి మనకి తైమూర్ అండ్ ఒరఫోరా సీ మాట. ఓకే, ఒరఫోరా సీ. సో ఇండోనేషియాని అండ్ ఆస్ట్రేలియాని సపరేట్ చేసే వాటర్ బాడీస్ ఇవి. అలాగే పాపున్యూగినియాని అండ్ అలాగే ఆస్ట్రేలియాని సపరేట్ చేసేవి మనకి టోరస్ స్ట్రేట్ అండ్ అలాగే కోరల్ సీ. సో ఈ రెండు మనకి ఆస్ట్రేలియాతో సపరేట్ చేస్తుంది. ఇది మనకి నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. అండ్ అలాగే మనకి కోరల్ సీ ఐలాండ్స్ని ఆస్ట్రేలియాని సపరేట్ చేసేది గ్రేట్ బ్యారియర్ రీఫ్ మాట. అలాగే మనకి ఇక్కడ న్యూజిలాండ్ ఉంటుంది. న్యూజిలాండ్ని మనకి ఆస్ట్రేలియాని సపరేట్ చేసేది మనకి టాస్మాన్ సీ మాట. ఇది ఇక్కడ ఉంది, టాస్మాన్ సీ అన్నది ఇక్కడ ఉంది. ఇది ఆస్ట్రేలియాని మనకి న్యూజిలాండ్ని సపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏంటి? క్యాన్బెరా. ఓకే, ఆస్ట్రేలియా మనకి క్లైమేట్ అన్నది మనకి డ్రై అండ్ ఎరిడ్ క్లైమేట్ కింద వస్తుంది అండ్ ఇట్ ఇస్ ద డ్రైయెస్ట్ ఇన్హాబిటెడ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ ఐఎన్ఎస్ కోల్కతా. సో ఐఎన్ఎస్ కోల్కతా అన్నది న్యూస్లో ఉంది. ఎందుకంటే మనకి వెస్ట్ ఇండియన్ ఓషన్లో రీసెంట్గా ఒక పర్టికులర్ షిప్
దట్ ఈస్ ఎంవి మాషా అల్లా. సో దీని మీద పైరసీ అటాక్ జరగడం జరిగిందన్నమాట. సో దాన్ని ఐఎన్ఎస్ కల్కత్తా మధ్యలో వెళ్ళి దాన్ని సేవ్ చేయడం జరిగింది. సో అందుకు ఐఎన్ఎస్ కల్కత్తా అన్నది న్యూస్లో ఉందన్నమాట. సో ఐఎన్ఎస్ కల్కత్తా గురించి మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. ఇది ముఖ్యంగా ఇండిజీనియస్లీ డిజైన్డ్ మాట అండ్ కన్స్ట్రక్టెడ్ అట్ కోల్కతా క్లాస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో ఇది కంప్లీట్గా ఇండియన్ డిజైన్డ్ అండ్ ఇండియన్ కన్స్ట్రక్టెడ్ వెసల్ మాట. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ బిల్ట్ బై మెజగాన్ డాక్ లిమిటెడ్ ముంబై. సో ఇది ఎక్కడ బిల్డ్ చేయడం జరిగింది? మెజగాన్ డాక్ ముంబైలో దీన్ని బిల్డ్ చేశారన్నమాట. సో ఇది కమిషన్ ఎప్పుడు ఇండియన్ నేవీలో కమిషన్ అయింది అంటే 2014. సో ఫీచర్స్ ఏంటంటే లెంత్ మనకి 164 meters విత్ 18 meters అండ్ ఫుల్ లోడ్ డిస్ప్లేస్మెంట్. అంటే టోటల్గా ఈ షిప్ ఈ పర్టికులర్ వెసల్ని లోడ్ చేస్తే అంటే ఫ్యూయల్తోని అలాగే మిజైల్స్తోని క్రూతోని ప్యాసింజర్స్ మనకి మొత్తం అన్నిటితోని లోడ్ చేసినప్పుడు దీని టోటల్ వెయిట్ అంతా 7,400 tons మాట. అంటే డిస్ప్లేస్మెంట్ అంటే చెప్పాను కదా, డిస్ప్లేస్మెంట్ ఇస్ మనకి ముఖ్యంగా వాటర్లో ఉన్న వెజల్స్ అంటే మనకి ఈ సబ్మెరైన్స్ అయినా ఇంకా లైక్ ఇలాంటి దేంటి ఐఎన్ఎస్ కోల్కత్తా లాంటి మిగతా నావల్ షిప్స్ అయినా ఎంత వాటర్ని డిస్ప్లేస్ చేస్తున్నాయో వాటర్లో దిగినప్పుడు దాని వెయిట్ చెప్తుందన్నమాట. సో ఇక్కడ ఫుల్ లోడ్ డిస్ప్లేస్మెంట్ దాని టోటల్ వెయిట్ అంతా 7,400 tons మాట. ఓకే, టోటల్గా కంప్లీట్గా లోడ్ అయినప్పుడు ఇంత వాటర్ని అది డిస్ప్లేస్ చేయగలదు. నెక్స్ట్ ఇట్ యూజెస్ కంబైన్డ్ గ్యాస్ అండ్ ప్రొపల్షన్ సిస్టమ్. అంటే 2 గ్యాస్ టర్బైన్ సిస్టమ్స్తో ఇది రన్ అవుతుంది అన్నమాట. స్పీడ్ అన్నది మనకి 30 knots వరకు ఉంటుంది అన్నమాట. అండ్ క్రూ స్ట్రెంత్ అంతా మనకి 30 officers అండ్ 300 sailors వరకు దీన్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే దీనికి వెపన్ సిస్టమ్ కూడా దీనికి ఉంది మాట. సో ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో యూజ్ చేస్తారు. సో దానికోసం ఏంటంటే దీని దగ్గర గన్స్ ఉన్నాయి, మీడియం రేంజ్ టు షార్ట్ రేంజ్ గన్స్, అలాగే మిజైల్స్ కూడా ఉన్నాయి, యాంటీ ఎయిర్ అండ్ యాంటీ సర్ఫేస్ మిజైల్స్ కూడా ఎక్విప్ అయి ఉన్నాయి ఈ పర్టికులర్ ఐఎన్ఎస్ కోల్కత్తాలో. సో ఇది ఆల్రెడీ చూసాం. అండ్ ఫీచర్ అండ్ అలాగే మనకి రేడార్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో రేడార్ అండ్ సోనార్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇది సర్వేలెన్స్లో కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది మనకి నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంటారు అన్నమాట. ఎందుకంటే ఇది చాలా డిజిటల్ నెట్వర్క్స్తో కనెక్ట్ అయి ఉంది. సో ముఖ్యంగా కమ్యూనికేషన్కి అండ్ సర్వేలెన్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు మనం న్యూస్లో ఎందుకు వచ్చింది, ఈ పైరసీ యాక్టివిటీని ఇది కనిపెట్టి హెల్ప్ చేసిందని చెప్పి వచ్చింది కదా. సో అది ఎలా చేయగలిగిందంటే బికాస్ ఆఫ్ దీస్ ఫీచర్స్ మాట. ఓకే, కెన్ ఆపరేట్ 2 చీతక్ హెలికాప్టర్స్. సో చీతక్ హెలికాప్టర్స్తో ఇది ఆపరేట్ అవ్వగలదు అన్నమాట. అలాగే ఇంకోటి సీకింగ్ హెలికాప్టర్స్ చీతక్ హెలికాప్టర్స్తో కంబైన్డ్గా ఒక మిషన్లో ఇది ఆపరేట్ చేయగలదు. సో ఇలా డిఫరెంట్ ఫీచర్స్తో మనకి ఐఎన్ఎస్ కల్కత్తా సర్వేలెన్స్కి, కాంబాక్ట్ అండ్ యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్స్కి హెల్ప్ అయ్యేటట్టు మనకు ఇది డిజైన్ చేసుకున్నాం అన్నమాట. ప్రామినెంట్ షిప్ బిల్డింగ్ లొకేషన్స్ ఇన్ ఇండియా. సో మనకి ప్రామినెంట్ షిప్ బిల్డింగ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఇది మనకి కోచి కేరళలో ఉంది. సో ఇట్స్ ఇండియాస్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ క్యాపబుల్ షిప్ బిల్డింగ్ అండ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీ మాట. అండ్ ఇక్కడే మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నది మనం ఇక్కడే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ మనకి ముంబై మహారాష్ట్రలో ఉంది. ఇది మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిఫెన్స్ షిప్ యార్డ్ ఆపరేటింగ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మాట. సో ఇక్కడ ముఖ్యంగా అడ్వాన్స్ డిస్ట్రాయర్స్ని, స్టెల్త్ ఫ్రిగేట్స్ని, స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్స్ని ఇలా ఇలాంటి ఇంపార్టెంట్ నావీ వెసల్స్ని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకోటి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం. సో ఇక్కడ మనకి ఇట్స్ ఓల్డెస్ట్ షిప్ బిల్డింగ్ యార్డ్ ఇన్ ఇండియా అన్నమాట. ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ అయింది? 1941లో కన్స్ట్రక్ట్ అయింది. అండ్ రీసెంట్గా మనం ఐఎన్ఎస్ అరిదామన్ ఉంది కదా, సో ఐఎన్ఎస్ అరిదామన్, సో అది కూడా ఇక్కడే మనకి కన్స్ట్రక్ట్ అవ్వడం జరిగింది అన్నమాట. న్యూక్లియర్ సబ్మెరైన్, ఐఎన్ఎస్ అరిదామన్ ఇస్ అ న్యూక్లియర్ సబ్మెరైన్ అన్నమాట. సో గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్ కోల్కతా, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇట్స్ అ లీడింగ్ పబ్లిక్ సెక్టర్ షిప్ యార్డ్ లొకేటెడ్ అలాంగ్ ద హుగ్లీ రివర్. సో ఇవి ఫ్యాక్ట్స్ మీరు గుర్తుంచుకోవాలి అంతే. స్పెషలైజెస్ ఇన్ బిల్డింగ్ సర్ఫేస్ కాంబాటెంట్స్ సచ్ యాజ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, కోవిడ్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ మనకి నావల్ వెజల్సే, వార్షిప్స్ అన్నమాట. ఓకే, సో మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి కదా, మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్కి వీటికి ప్రొటెక్షన్గా ఎస్కాట్కి వెళ్తాయి ఇవి. ఓకే, అండ్ అలాగే సర్వే వెజల్స్ అండ్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఫర్ ద ఇండియన్ నేవీ అండ్ కోస్టల్ గార్డ్. ఓకే, ఎల్ఎన్టీ షిప్ బిల్డింగ్
కుట్టుపల్లి తమిళనాడు. సో ఇది ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ షిప్ యార్డ్. సో ఇది గుర్తుంచుకోండి, ఇది ప్రైవేట్ సెక్టర్ షిప్ యార్డ్ ఆఫ్ చెన్నై మాట. సో ఎక్విప్డ్ విత్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ షిప్ లిఫ్ట్, ఇట్స్ ప్రైమర్లీ హ్యాండిల్స్ కమర్షియల్ కార్గో వెసల్స్, డిఫెన్స్ పాట్రోల్ క్రాఫ్ట్ అండ్ ఎక్స్టెన్సివ్ షిప్ రిపేర్స్ అండ్ పాట్రోల్ రిలేటెడ్ ఇలాంటి వెసల్స్ అన్నవి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, ఇది వాస్కోడ గామా గోవాలో ఉంది. హైలీ స్పెషలైజ్ షిప్ యార్డ్ ఫోకస్డ్ ఆన్ ఫాస్ట్ ట్రాక్ షిప్ బిల్డింగ్ మాట. సో ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ షిప్ బిల్డింగ్ అన్నది ఈ గోవాలో స్పెషాలిటీ మాట. బిల్డ్స్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ పాట్రోల్ వెసల్స్, మిజైల్ వెసల్స్ అండ్ ఫాస్ట్ పాట్రోల్ క్రాఫ్ట్ మాట. సో ఫాస్ట్ ట్రాక్ వెసల్స్ అండ్ అలాగే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీ ఉన్న నెక్స్ట్ జనరేషన్ వెసల్స్ అన్నవి ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్. సో మనకి ఇది న్యూస్లో ఎందుకుందంటే మనకి నేషనల్ స్పోర్ట్ గవర్నెన్స్ బోర్డ్ రూల్స్ అండ్ అలాగే నేషనల్ స్పోర్ట్స్ ట్రిబ్యునల్ రూల్స్ అన్నవి నోటిఫై చేయడం జరిగింది. అందుకే మనకి ఈ నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్ అన్నది న్యూస్లో ఉంది మాట. సో ఈ పర్టికులర్ రూల్స్ అన్నవి ఏ చట్టం వల్ల వచ్చిందంటే మనకి నేషనల్ స్పోర్ట్ గవర్నెన్స్ యాక్ట్ 2025, దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కొత్త రూల్స్ అన్నవి మనకి వచ్చాయన్నమాట. సో ద యాక్ట్ ఎయిమ్స్ టు ప్రమోట్ స్పోర్ట్స్, ఎన్ష్యూర్ athlete welfare, strengthen good governance and fair play and promote an effective mechanism for resolving sports dispute. సో మనకి స్పోర్ట్స్ ఎకో సిస్టమ్ని ఇండియాలో ప్రమోట్ చేయడానికి అండ్ స్పోర్ట్స్మెన్ వెల్ఫేర్ని ప్రమోట్ చేయడానికి అండ్ అలాగే వాళ్ళలో వచ్చే ఏవైనా ఇబ్బందులు, అలాంటి ఇబ్బందులను డీల్ చేయడానికి ఒక స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషనల్ సెటప్ చేసిందే ఈ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ 2025. సో యాజ్ పర్ ద యాక్ట్, నేషనల్ స్పోర్ట్ బోర్డ్ ఈస్ డిజైన్డ్ యాజ్ అన్ ఎపిక్స్ రెగ్యులేటరీ బాడీ ఎంపవర్డ్ టు గ్రాంట్, రెన్యూ, సస్పెండ్ ఆర్ క్యాన్సిల్ రికగ్నిషన్ ఆఫ్ నేషనల్ స్పోర్ట్ బాడీస్ మాట. సో మనకి డిఫరెంట్ స్పోర్ట్స్కి డిఫరెంట్ బాడీస్ ఏర్పడతాయని చెప్పి ఆల్రెడీ మనం ఈ యాక్ట్ ద్వారా తెలుసుకున్నాం. సో వీటన్నిటికీ సుప్రీం బాడీగా ఒకటి ఉంటుంది, అదే నేషనల్ స్పోర్ట్స్ బోర్డ్ మాట. సో ఇదేంటంటే మొత్తం మనకి ఇండియాలో ఉన్న స్పోర్ట్ బోర్డ్స్ అన్ని వాటిని ఆర్గనైజ్ చేస్తూ వాటిని గవర్న్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి ఏర్పడిన బాడీ మాట. సో డీటెయిల్స్ ఆఫ్ ద నేషనల్ స్పోర్ట్ గవర్నెన్స్, నేషనల్ స్పోర్ట్ బోర్డ్ రూల్స్ మాట. సో ఇప్పుడు రూల్స్ వచ్చాయని చెప్పాను కదా, సో ఏంటి ఆ రూల్స్ చూసుకుందాం. సో కాంపోజిషన్, చైర్మన్ అండ్ 2 members. సో మనకి నేషనల్ స్పోర్ట్ బోర్డ్కి చైర్మన్ అండ్ 2 members ఉంటారు. అండ్ ఈ చైర్మన్ అండ్ 2 members-ని ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. దేని మీద? సర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ. సో ఒక కమిటీ ఏర్పడి వాళ్ళు సెలెక్ట్ చేసిన మెంబర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఈ నేషనల్ స్పోర్ట్ బోర్డ్ మెంబర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఎవరున్నారు? మనకి చైర్పర్సన్ అండ్ 2 members మాట. సో ఈ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎంత? మనకి 3 years ఆర్ అంటిల్ అటైనింగ్ 65 years ఆఫ్ ఏజ్, విచ్ ఎవర్ ఈస్ ఎర్లీ. సో 3 ఏళ్ళు సర్వీస్లో ఉండాలి, లేకపోతే 65 ఏళ్ళు వచ్చినంత వరకైనా ఉండొచ్చు మాట. ఇందులో ఏది తక్కువ అయితే అది వర్కబుల్ అవుతుంది. అండ్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఫర్ 1 additional term. అంటే ఒకసారి 3 ఏళ్ళుగా 3 yearsలో సర్వీస్ చేస్తే మెంబర్గా ఉంటే ఇంకో 3 years ఉండొచ్చు, అంతే. అంతకన్నా మళ్ళీ ఎక్స్టెండ్ చేయడానికి కుదరదు. అదే ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఫర్ ఓన్లీ 1 additional term. ఇక్కడ మనకి 3 years కాబట్టి సో ఆల్రెడీ ఉన్న 3 years మళ్ళీ ఇంకో 3 years ఉండడం జరుగుతుంది బోర్డ్ మెంబర్గా. So powers and functions of the board. So maintaining records of the national sport election panel and national sport bodies. So వాటి రికార్డ్స్ అవన్నీ మెయింటైన్ చేయడం, గైడ్ లైన్స్ని ఇవ్వడం అండ్ అలాగే ఇలాంటి బాడీస్ని అండ్ తర్వాత ఫంక్షనింగ్ ఆఫ్ స్పోర్ట్ బాడీస్ని రూల్స్ ప్రకారం వర్క్ చేస్తుందో లేదో చూడడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంది అన్నమాట. అండ్ ఆడిట్ అన్నది, క్యాగ్ అన్నది ఈ పర్టికులర్ నేషనల్ స్పోర్ట్ బోర్డ్ నేషనల్ స్పోర్ట్ బోర్డ్ ఆడిట్ ఎవరు చూసుకుంటారు? మనకి క్యాగ్ చూసుకుంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు వచ్చిన రూల్స్లో ఇవి చెప్పారన్నమాట మనకి. నెక్స్ట్, డీటెయిల్స్ ఆఫ్ నేషనల్ స్పోర్ట్ గవర్నెన్స్, దట్ ఈస్ నేషనల్ స్పోర్ట్ ట్రిబ్యునల్ రూల్స్. సో నేషనల్ స్పోర్ట్ ట్రిబ్యునల్ రూల్స్ ఎలాగా మనకి నేషనల్ స్పోర్ట్ బోర్డ్ రూల్స్ ఇచ్చారో సో ట్రిబ్యునల్ రూల్స్ కూడా ఇచ్చారు. సో దానికి ముందు మనకి నేషనల్ స్పోర్ట్ ట్రిబ్యునల్ ఎలాంటి పనులు చేస్తుందో చూద్దాం. ఓకే, అండర్ ద యాక్ట్ NST is established for the independent, speedy, effective and cost efficient disposal of the sport related disputes. సో ఈ బాడీ అన్నది మనకి ఒక జుడిషియల్ బాడీగా యాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా దేని గురించి? స్పోర్ట్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ని హ్యాండిల్ చేయడానికి ఈ బాడీ అన్నది మనకి ఈ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. సో దీని కంపోజిషన్ ఎవరు? ఇక్కడ
కూడా మనకి ఒక చైర్పర్సన్ అండ్ 2 మెంబర్స్ ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఈ వీళ్ళని కూడా అపాయింట్ చేసేది మనకి సెంట్రల్ గవర్నమెంట్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? చైర్మన్కి అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే కరెంట్ ఆర్ ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్. సో ఇప్పుడు పనిచేస్తున్న ఆర్ లేకపోతే ఇంతకు ముందు పనిచేసిన సుప్రీంకోర్టు జడ్జ్ అయినా అయి ఉండాలి, లేకపోతే ఫార్మర్ CGI ఆఫ్ హైకోర్ట్. సో ఏదైనా హైకోర్టులో మనకి చీఫ్ జస్టిస్గా వర్క్ చేసే పర్సన్ అయినా చైర్మన్గా పనిచేయచ్చు అన్నమాట. ఎవరు? మనకి కరెంట్ ఆర్ ద ప్రెజెంట్ వర్క్ సుప్రీంకోర్టు జడ్జ్ అయినా అయి ఉండాలి, ఆర్ మనకి ఏంటంటే ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అయి ఉండాలి. ఇంతకుముందు చీఫ్ జస్టిస్గా ఏదైనా హైకోర్టుకి పనిచేసిన ఆ పర్సన్ అయినా మనకి చైర్పర్సన్ అవ్వాలన్నమాట. అండ్ మిగతా మెంబర్స్ ఎవరంటే ఎమినెంట్ పర్సన్స్ విత్ ఎక్స్పర్టీస్ ఇన్ స్పోర్ట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా. ఇవి గుర్తుంచుకోండి. స్పోర్ట్స్లోని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోనైనా, లాలోనైనా వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ అండ్ అవగాహన ఉన్న పర్సన్స్ని ఇంకో మెంబర్స్గా తీసుకుంటున్నారు అన్నమాట. మొత్తం మనకి 3 కదా చైర్పర్సన్తోని. చైర్పర్సన్కి ఎలిజిబిలిటీ ఇది, అండ్ మిగతా 2 మెంబర్స్కి ఏంటంటే ఎమినెంట్ పర్సన్స్ని తీసుకుంటారు అన్నమాట. అండ్ జ్యూరిడిక్షన్ ఏంటి? సో జ్యూరిడిక్షన్ అంటే ఆల్రెడీ మనం చదివాం, స్పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని డీల్ చేయడానికి. కానీ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ని అది డీల్ చేయదు. ఎక్సెప్షన్స్ ఏంటో చూద్దాం. కెనాట్ హియర్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు మేజర్ స్పోర్టింగ్ ఈవెంట్స్. అంటే ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ ఇలా ఇంటర్నేషనల్ ఉంటాయి కదా, అలాంటి రిలేటెడ్ గొడవలకి మాత్రం దీని జ్యూరిడిక్షన్ ఉండదు. అలాగే డోపింగ్ విషయాలకి అదర్ మ్యాటర్స్ అండర్ ద ఎక్స్క్లూజివ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ స్పోర్ట్ బాడీస్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఎక్సెట్రా. సో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ మీద ఎక్స్క్లూజివ్గా జ్యూరిడిక్షన్ ఉన్న ఇలాంటి మ్యాటర్స్లోని ఈ పర్టికులర్ ట్రిబ్యునల్ అన్నది తలదూర్చదు అన్నమాట. సో ఇది మనకి జ్యుడిషియల్ ఎక్స్క్లూజన్. ఏ విషయాల గురించి ఈ ట్రిబ్యునల్ పట్టించుకోదంటే ఈ పర్టికులర్ లిస్ట్ గురించి. ఓకే. Functions and powers and it possesses powers vested in the civil court under the Code of Criminal Procedure 1908. దీని పవర్స్ అన్నది సివిల్ కోర్ట్లో వర్క్ చేస్తుంది, అండ్ దీని పవర్స్ అన్నవి మనకి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 కింద వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుని అపీల్స్ ఉంటాయి అంటే ఉంటాయి. అండ్ ఏ కోర్టుకు వెళ్ళొచ్చు? డైరెక్ట్గా మనం సుప్రీం కోర్టుకు వెళ్ళొచ్చు. అది కూడా 30 డేస్లో మనకి తీర్పు ఇచ్చిన 30 డేస్లో మనకి సుప్రీం కోర్టుకి అపీల్ కావాలంటే వెళ్ళే స్కోప్ ఉంది అన్నమాట. సో ఇప్పుడు మనం రూల్స్, ఇప్పుడు రీసెంట్గా ఇచ్చిన రూల్స్ ఏంటో చూద్దాం. సో టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇచ్చారు మనం. సో మనకి ఈ ట్రిబ్యునల్కి చైర్పర్సన్ అండ్ 2 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఇచ్చారు. 5 years టర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 70 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. మెంబర్స్కి కూడా 5 years ఇచ్చారు అంటిల్ ద ఏజ్ ఆఫ్ 67 years విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అండ్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఫర్ అడిషనల్ 5 years. అంటే ఆల్రెడీ 5 years వర్క్ చేసి మళ్ళీ ఇంకో 5 years వర్క్ చేసే స్కోప్ ఉంది, అంతకన్నా ఎక్స్టెండ్ అవ్వదు. సో మేకదాటు ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ అన్నది మనకి ఒక మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. దేని గురించి? డ్రింకింగ్ వాటర్ అండ్ పవర్ సప్లై కోసం ఏర్పడిన ప్రాజెక్ట్ అన్నమాట. ఇది మనకి కర్ణాటకలో ఉంది, రామ్నగర్ డిస్ట్రిక్ట్లో అన్నమాట. సో ఇది ముఖ్యంగా ఏ రివర్ మీద ఉంది? కావేరీ రివర్ మీద ఉంది. అది కూడా కావేరీ రివర్ మనకి దాని ట్రిబ్యూటరీ అయిన అర్కావతి. సో కావేరీ రివర్ ట్రిబ్యూటరీ ఆఫ్ అర్కావతిని కలిసే పాయింట్ దగ్గర ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అన్నది ఉంది అన్నమాట. అండ్ ఇది మనకి బెంగళూరు నుంచి 90 కిలోమీటర్లు ఉంటే అండ్ తమిళనాడు బోర్డర్కి కేవలం 4 కిలోమీటర్ దూరంలోనే ఉంది అన్నమాట. అండ్ ఇది ఏంటంటే ద ప్లాన్ ఇన్వాల్వ్స్ బిల్డింగ్ ఎ 99 meter హై 735 meter లాంగ్ కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ అండ్ అండర్ గ్రౌండ్ పవర్ హౌస్ అండ్ వాటర్ కండక్టర్ సిస్టమ్. ఇది ఒక గ్రావిటీ డ్యామ్ అన్నమాట. అండ్ ఈ గ్రావిటీ డ్యామ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? 99 meter హై అండ్ 735 meter లాంగ్ కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్. సో గ్రావిటీ డ్యామ్ అంటే మనకి డ్యామ్ కన్స్ట్రక్షన్ ఇలా ఉంటుందన్నమాట. సో గ్రావిటీ డ్యామ్ కన్స్ట్రక్షన్లో మనకి ముఖ్యంగా యూజ్ చేసే మెటీరియల్ ఏంటంటే కాంక్రీట్ అండ్ అలాగే స్టోన్. ఈ రెండు యూజ్ చేస్తూ మనకి చాలా స్ట్రాంగ్
వాల్స్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇలా మనం కాంక్రీట్ అండ్ స్టోన్ యూస్ చేస్తూ బలంగా ఒక వాల్స్ లా కన్స్ట్రక్ట్ చేస్తూ, ఆ వాల్స్ ఏంటంటే మనకి వాటర్ ఇచ్చే ప్రెషర్ని హ్యాండిల్ చేసేటట్టు ఉంటే అలాంటి వాటిని మనం గ్రావిటీ డ్యామ్ అంటారు. సో గ్రావిటీ అంటే ఏంటి, ఏదైనా మాస్ ఉంటే దానికంటూ అట్రాక్షన్ పవర్ ఉంటుంది, దాన్నే గ్రావిటీ అంటాం కదా. సో గ్రావిటీ డ్యామ్ ఏంటంటే మనం కన్స్ట్రక్షన్లోనే చాలా బలంగా మనం కన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. కాంక్రీట్ని స్టోన్ని ఉపయోగించి పెద్ద పెద్ద వాల్స్ లాగా మనం కన్స్ట్రక్ట్ చేస్తాము. దానివల్ల ఏంటంటే వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఇంటెన్సివ్ ప్రెషర్ ఉంటుంది కదా, ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేసేటట్టు ఉంటుంది మనం. అలాంటి కన్స్ట్రక్షన్నే మనం గ్రావిటీ డ్యామ్ అంటారు. సో ఇప్పుడు ఉన్న ఈ పర్టికులర్ మేఘదాటు ప్రాజెక్ట్ అన్నది ఒక గ్రావిటీ డ్యామ్ అన్నమాట. వాసినం పెలిఫెరం. సో వాసినం పెలిఫెరం ఇది ఒక బ్లూబెర్రీ మాట. ఇది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందంటే మనకి ఇది అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఉంటుంది అన్నమాట. అండ్ ఇది అరుణాచల్ ప్రదేశ్లో మళ్ళీ రీడిస్కవరీ అయింది. ఎన్ని ఏళ్ళ తర్వాత, 188 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ స్పీషీ అన్నది మళ్ళీ మనకి అరుణాచల్ ప్రదేశ్లో కనిపించడం జరిగింది. అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. దీన్ని ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ డైమెన్షన్లో, ఫ్లోరా డైమెన్షన్లో తెలుసుకోవాలన్నమాట. ఇట్స్ అ రేర్ అండ్ ఎండేంజర్డ్ వైల్డ్ రిలేటివ్ ఆఫ్ బ్లూబెర్రీ స్పీషీస్ మాట. సో ఇది ఒక బ్లూబెర్రీలో ఒక స్పీషీ మాట. అండ్ ఇట్ బిలాంగ్స్ టు ఎరికాసియే ఫ్యామిలీ. ఓకే, ఎరికాసియే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఏంటి, ముఖ్యంగా బ్లూబెర్రీస్కి క్రాన్బెర్రీస్కి మనం ఏ ఫ్యామిలీకి, ఈ రెండు ఒక ఫ్యామిలీకే బిలాంగ్ అయి ఉంటాయి. అదే ఎరికాసియేయి ఫ్యామిలీ మాట. సో దీని స్టేటస్ ఏంటి మనకి ఐయుసిఎన్లో, ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ స్పీషీ మాట. ఇట్ ఈస్ రీడిస్కవర్డ్ ఇన్ ఈస్టర్న్ హిమాలయాస్, అరుణాచల్ ప్రదేశ్లో దొరికింది కదా. అండ్ ఒరిజినల్గా ఇది 1836లో ఫస్ట్ టైం చూసాం, తర్వాత మళ్ళీ ఇప్పుడే రీడిస్కవర్ అయిందన్నమాట. ద స్పీషీ ఈస్ ఫౌండ్ నియర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ నోవా దిహాంగ్ రివర్. సో ఇదేంటి మనకి నోవా దిహాంగ్ రివర్ దగ్గర ఈ పర్టికులర్ స్పీషీ అన్నది దొరకడం జరిగిందన్నమాట. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. సో మనకి ఇది న్యూస్లో ఉంది. సో దీని గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అన్నది ఒక పర్టికులర్ స్టాచ్యుటరీ బాడీ మాట, అంటే ఒక లా ప్రకారం ఏర్పడిన ఒక బాడీ మాట. సో ఏంటా బాడీ, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ యాక్ట్ 1956. సో ఇది ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, దీని కింద వర్క్ చేస్తుంది అన్నమాట. అండ్ దీని మెయిన్ రోల్ ఏంటంటే ప్లానింగ్, promotion, organization and implementation of the programs for the development of khadi and other village industry in the రూరల్ ఏరియాస్. మన రూరల్ ఏరియాస్లో మనకి హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటిని ప్రమోట్ చేయడానికి ఏర్పడిన ఎక్స్క్లూజివ్ బాడీయే ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అన్నమాట. ఓకే, సో అట్ స్టేట్ లెవెల్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్స్ వాజ్ సెటప్ ఇన్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ ఆఫ్ కేవీఐసి ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్స్. సో స్టేట్స్ లెవెల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి స్టేట్ లెవెల్ బాడీస్ కూడా ఉంటున్నాయని చెప్తున్నారు అన్నమాట. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి, సోషల్ ఆబ్జెక్టివ్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద రూరల్ ఏరియాస్. సో ముఖ్యంగా మనకి చేనేత దాంట్లో వర్క్ చేసే మనుషులు ఉంటారు కదా, సో వాళ్ళకేంటి జనరల్గా మనకి డిమాండ్ లేకపోవడం వల్ల వాళ్ళ కళని వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి పని ఉండదు, పని లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ కళని వాళ్ళు కోల్పోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఆ కళని బతికించడానికి అండ్ అలాగే వాళ్ళకి ఏంటంటే ఒక వృత్తి ఇవ్వడానికి ముఖ్యంగా దాని ఆబ్జెక్టివ్తో ఫామ్ అయిన బాడీ మాట. అలాగే ఎకనామిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొడ్యూస్ సేలబుల్ ప్రొడక్ట్స్. సో మనకి ఇంకోటి ఏంటంటే మన హ్యాండ్ క్రాఫ్ట్స్ని సేల్ చేసేటట్టు అలాంటి ప్రొడక్ట్స్ని ఇంటర్నేషనల్లో కూడా ప్రమోట్ చేయడానికి ఏర్పడిన బాడీ మాట. వైడర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు క్రియేట్ అ సెల్ఫ్ రిలయన్స్ అమాంగ్ ద ఎకనామికలీ వీకర్ సెక్షన్స్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే చెప్పాను కదా, మనకి చేనేత వస్త్రాలు ఇలా మన కళాకారులు ఉంటారు కదా, సో వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ.